విజయ్, ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, మెయిల్ చెక్ చేసుకుంటున్నా. పాలు తీసుకో. అమ్మా. ఏంట్రా? ఏం లేదమ్మా. ఏం నాన్నా, ఏమైంది అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, నిన్ను విషయం అడుగుతాను, నిజం చెప్పమ్మా. ఏంటో అడుగు నాన్నా. నేనెప్పుడు నీతోనే ఉండాలని, నిన్ను బాగా చూసుకోవాలని అనిపిస్తుందా అమ్మా? నేను దూరంగా ఉంటున్నానని బాధపడుతున్నావమ్మా? లేదులే నాన్నా. చెప్పమ్మా, నేను నీకు దగ్గరగా ఉంటే ఎలాగనిపిస్తుంది, దూరంగా ఉంటే ఎలాగనిపిస్తుందమ్మా? ఏ చెట్టైనా పువ్వులు పళ్లతో అందంగా ఉండాలని ఆశపడుతుంది కదరా. అప్పుడు మీ నాన్నగారు దూరం అయిపోయినప్పుడు చాలా బెంగ పెట్టుకున్నాన్రా. ఇప్పుడు నువ్వు దూరంగా ఉంటున్నందుకు అదే బెంగ అలవాటైపోయిందిరా. అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదురా. లేనన్నా, నువ్వు పడుకో. లోకంలో ఏ బంధం శాశ్వతమౌనంట, లోకంలో ఏ బంధం శాశ్వతమౌనంట, ఈ లోకంలో ఏ బంధం చివరికి మిగులంట. లాలి పాడిన అమ్మైనా, బ్రతుకు చూపిన నాన్నైనా, చివరి గడియలు ఒంటరినా, చివరి గడియలు ఒంటరినా. హలో. అరే గిరి. విజయ్, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు? ఓ పేడకలొచ్చిందిరా. అవునా, ఏంట్రా? అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వదిలేసినట్టు పేడకలొచ్చిందిరా. పోనీలేరా, కనీసం అక్కడైనా నలుగురైనా ఉంటారు. ఇప్పుడు ఎలాగో ఆవిడ ఒంటరిగానే ఉంటున్నారు కదరా. Son doesn't want to sit near someone of your race. That's totally his opinion, and neither do I. Hi, Ra. And I'm not racist. Hi, Dad. I hate everyone equally. My son doesn't want anyone sitting next to him. It's quite fine. అరే శ్రీను, ఆగరా, వచ్చి భోంచేరా. నేను తినొచ్చానమ్మా, నువ్వెందుకు నా కోసం వెయిట్ చేయడం? వెళ్ళి పడుకో. పోనీ పాలు తాగరా. నాకేం వద్దమ్మా. నేను వేడి చేసి తీసుకొస్తాను, నువ్వు నిద్రపోకురా, సరేనా? అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అయ్యో, వద్దన్నారు కదమ్మా. ఇప్పుడు చూడు. లక్ష్మి, అబ్బా, ఒరే శ్రీను, ఇప్పుడు చూడు. డాడీ, 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 ఏమైంది డాడీ? నేను చూసుకున్నాను కదా, మీరెందుకు వచ్చారు? అది కాదురా, వంటగదిలోంచి మీ అమ్మ మోత వినపడితే చూసుకునేవాళ్ళు కదా, మీరెందుకు కంగారు పడ్డారు? ఇప్పుడు చూడండి. అయ్యయ్యో,
ఎందుకండి మీకు అంత కంగారు? ఇప్పుడు నాకేమైందని చూడండి, ఎంత దెబ్బ తగిలిందో. భగవంతుడా, నువ్వెందుకు వచ్చావమ్మా? నువ్వు వెళ్ళు, నేను పడుకోబెట్టొస్తాను కదా, నువ్వు వెళ్ళు. జాగ్రత్త డాడీ, మెల్లగా లేవండి. జాగ్రత్త డాడీ, అబ్బా మెల్లగా మెల్లగా అలా కూర్చొని రెస్ట్ తీసుకోండి. అమ్మా నేను చూసుకునేవాను కదా డాడీ, మీరెందుకు అంత కంగారు పడ్డారు? ఇప్పుడు చూడండి. అది కాదురా, పొద్దున్నుంచి రాత్రి పడుకునేదాకా మీ అమ్మ కష్టపడుతూనే ఉంటదిరా. దానికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. సరే వెళ్ళు, వెళ్ళి మీ అమ్మకి ఏమైందో చూడు. అయ్యో నీకెందుకు నాన్న, ఇదేం పెద్ద దెబ్బ, చిన్నదేగా, తగ్గిపోతుందిలే. నీకెందుకు వచ్చింది శ్రమమ్మా? వద్దని చెప్పాను కదా, ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావు. శ్రమ ఏంటి నాన్న, 2 సంవత్సరాల తర్వాత వచ్చావు. నీకు కడుపు నిండా వండి వడ్డించాలని. నువ్వు కాకపోతే ఎవరున్నారు మాకు చెప్పు? అయినా నువ్వు మాతో పాటే ఉండగా మాకేం భయం నాన్న. నేను మీతో పాటే ఉండగా మీకే భయం లేదమ్మా. ఉంటానమ్మా, మీకు తోడుగా ఇక్కడే ఉంటానమ్మా. లోకంలో ఏ బంధం శాశ్వతమౌనంట, లోకంలో ఏ బంధం శాశ్వతమౌనంట, ఈ లోకంలో ఏ బంధం చివరికి మిగులంట. లాలి పాడిన అమ్మైనా, బ్రతుకు చూపిన నాన్నైనా, చివరి గడియలు ఒంటరేనా, చివరి గడియలు ఒంటరేనా. కొమ్మకు పువ్వుకు మధ్యన దూరం ఎరుగుదుమా, ఏటిలో నీటిని ఒక చోటే ఆపుదుమా, ఎదిగే వయసు నడిచే కాలం, నీతో ఉండాలనుకుంటే చాలా కష్టం. ఎదురై వచ్చే ఏ బంధమైనా సరిగా సాగాలనుకుంటే తుంచేయరా నీలోని ఆ స్వార్థం. రెక్కలే వచ్చిన పక్షులై పోతారే, దిక్కుతోచని స్థితిలోనా వదిలి విడిచి పోతారే. మీ సంతోషం, మీ ఆనందం ముందు ఏ బాధ్యతలైనా ఎరుగురురా. బ్రతుకే ఆట, ఆత్మీయతలను ఆకాశంలో వదిలేరా కన్న ప్రేమను.
వదినా ఆ, బాగున్నారా విద్య, వదినా? అన్నయ్య గారు ఎలా బాగున్నావా? ఉన్నారు? అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాం. ఆ, ఆ. అబ్బాయి కోళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు బానే ఉన్నారు. మంచిది. మీ వాడు ఎలా ఉన్నాడు? వాడి గురించి ఎందుకులే వదినా. విజయ లోపల కూర్చుందాం. పదండి వదినా. బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అబ్బాయి కోడలు ఎక్కడుంటున్నారు వదినా? ఎంత చెప్పినా వినకుండా వాడు మమ్మల్ని వదిలి ఉండలేక ఇండియా వచ్చేశాడు. మాతోనే ఉంటున్నాడు. నీ అంత అదృష్టవంతులుండరేమో వదినా. నా కోడలు ఉంది, ఆవిడికి డ్యూటీ అక్కడే అంట. ఏ అత్తమామల మీద గౌరవంతో మా దగ్గర ఉండొచ్చుగా. అదే కొడుకు మీద ప్రేముంటే వాళ్లే మా దగ్గరికి రావచ్చు కదా అని నీ కోడలు బాధపడుతుందేమో ఆలోచించు. ఏమోలే వదినా, అందరూ మీ కోడల్లా ఉంటారా? మా కోసం నా కొడుకు కోడలు వచ్చి నా దగ్గరే ఉంటున్నప్పుడు నీ కొడుకు కోసం నువ్వే అక్కడికి వెళ్ళి ఉంటే తప్పేంటి విద్య? చూడు, రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. వాళ్ళ పరిస్థితిని పెద్దవాళ్ళగా మనమే అర్థం చేసుకోవాలి. వాళ్లకు అర్థమయ్యే విధంగా మనమే చెప్పాలి. ఏ కోడలైనా ఓ ఇంటి కూతురే కదా. నీ కూతురే అనుకోని నువ్వే వెళ్ళి చూడు. నా కోడలు నన్ను అమ్మనుకొని వచ్చేలేదా? మేమందరం కలిసి హాయిగా ఉండటం లేదా? ఆలోచించి చూడు విద్య, నువ్వేం అపార్థం చేసుకోకు. ఆలోచించు విద్య. వెళ్ళొస్తాను. అమ్మా నాన్నల కోసం ఉన్న ఉద్యోగం మానుకుని వాళ్ళ కళ్ళ ముందుంటే ఆశయాలు నెరవేరుతాయా, జీవనం సాగుతుందా అనుకున్నారో ఏమో. అంతా వాళ్ళ పనుల్లో పడి మళ్ళీ ఆ డాలర్ జీవితాలకే అలవాటు పడిపోయారు. కానీ సంవత్సరం తర్వాత వీళ్ళంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళ బాధ్యతలు గుర్తించి తడబాట్లను సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. విజయ్ తన తల్లి కోసం ఇండియాకి తిరిగొచ్చేశాడు. శ్రీను లైఫ్ అంబిషన్ కోసం అతని అమ్మా నాన్న శ్రీనుతో పాటే యుఎస్ వెళ్ళిపోయారు. రాకేష్ తండ్రిని వదిలి ఉండలేక ఇండియాకి వచ్చేశాడు. ఇంతకాలం కోడలపై కోపంతో కొడుకుకు దూరంగా ఉన్న నవీన్ తల్లి విద్య కొడుకు కోడల దగ్గరికే వెళ్లి స్థిరపడిపోయింది. కానీ ప్రతి సంవత్సరం అంతా ఈ ఓల్డేజ్ హోమ్కి వచ్చి కలుసుకుని అక్కడి వాళ్లతో గడుపుతున్నారు. ఏ తల్లి, ఏ కొడుకు, ఏ కోడలు కావాలని ఎవరినీ నొప్పించరు కదా. కొడుకు దూరమైపోకూడదని తల్లి, తల్లికి భార్యకి మధ్య నలిగే కొడుకు, అత్తగారి పెత్తనం ఇంకానా అనుకునే కోడలు. వీళ్ళంతా అహం మరిచి ఆత్మీయతలను పెంచుకొని ప్రపంచీకరణను అర్థం చేసుకుంటే ఏ బాధ ఉండదు. ఎందుకంటే సనాతన భారతీయ కుటుంబ వ్యవస్థ మనది. మీలో ఎంతమంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు మీరు తిరిగొచ్చి తీసుకువెళ్తారని. కలిసి ఉంటే కలదు సుఖం. ప్రేమతో బాధ్యతతో అర్థం చేసుకోగలరు.